రీసెంట్‌గా మనకి ఐటీఐ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ 2026 ఈ సంవత్సరం అనమాట. చాలామంది 10థ్ అయిపోయిన తర్వాత టెక్నికల్‌గా వెళ్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ అంటే వర్క్ పరంగా అనమాట. ఎలక్ట్రానిక్స్ గానీ, అలాగే వెల్డర్ గానీ, ప్లంబింగ్ గానీ, తర్వాత ఎలక్ట్రీషియన్ గానీ, నెక్స్ట్ ఫిట్టర్ గానీ, ఇటువంటి వర్క్స్ అయితే నేర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే స్టూడెంట్స్కి అయితే ఇది చాలా సూటబుల్ అనమాట. ఐటీఐ అనేది మొత్తం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది ఉంటుందండి. మొత్తం చేతి నిండా వర్క్ అయితే వస్తుంది అనమాట. ఇక రానున్న కాలంలో ఈ ఏఐ మనకి ఎంత అభివృద్ధి చెందుతుందో మీ అందరికీ తెలుసు. ఇక తర్వాత నుంచి ఏంటంటే ఈ మనకు చేతి నిండా స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి డిమాండ్ ఎక్కువైతే ఉంటుంది అనమాట రానున్న రోజుల్లో. రీసెంట్గా మొన్న 10th క్లాస్ అయితే చాలామంది రాశారు కదా. దాని తర్వాత ఈ స్టూడెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, అప్లై చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అలాగే మీకు డెమో కూడా చూపిస్తాను ఎలా అప్లై చేయాలనేది. చూసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అది ఎక్కడికంటే మీరు నియరెస్ట్ అంటే మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐ దగ్గరికి ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ అనమాట. లేదంటే మీకు అప్లై చేసుకున్న ప్రయోజనం అయితే ఏముండదు. అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు చేయించుకుంటే అక్కడ మీకు సీట్స్ అయితే వస్తాయి అన్నమాట. అంటే ఏ కాలేజీలో ఎన్ని అవైలబిలిటీ సీట్లు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అక్కడ మీకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ హాల్ టికెట్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మార్క్స్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ మీలో ఎవరికైనా మార్క్స్ షీట్ ఇంకా రాలేదంటే అని చెప్పేసి అనుకుంటే రిజల్ట్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి, ఆధార్ కార్డు నెంబర్ అయితే కావాలన్నమాట. యాజ్ పర్ ఎస్ఎస్సి మొత్తం హాల్ టికెట్ ప్రకారంగానే మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకుంటూ అప్లై అయితే చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు phase 1 అయితే రిలీజ్ చేశారు. phase 2 కూడా ఉంటుందండి. సీట్లు మిగిలిపోతే phase 2 తీస్తారు, లేదంటే లేదనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా తీస్తున్నారు. బట్ తీసినా తీయకపోయినా ఇప్పుడు అప్లై చేసుకోవడం బెటర్ కదా. ఇక మనం డెమోలోకి వెళ్ళే ముందు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మన వీడియోస్ కొద్దిగా నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. డెమో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను, డైరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. ఇది ఏపీ వాళ్ళకండి. తెలంగాణ వాళ్ళకి కూడా నేను లింక్ అయితే పెడతాను. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీ ఇక్కడ బోర్డ్ ఆఫ్ అంటే ఎస్ఎస్సి బోర్డ్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఎస్ఎస్సి, దాన్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఇస్తారు. ఈ ఇయర్ అనే కాదండి, గతంలో పాస్ అయినా లేదంటే 2-3 సంవత్సరాల కిందట పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఐటీఐ చేద్దామని చెప్పేసి అనుకుంటే. నెక్స్ట్ రిజల్ట్ టైపు మార్క్సా లేదంటే జీపీఏ అని అడుగుతున్నారు. అది కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చర్ని అయితే ఎంటర్ చేసి ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోద్దండి. ఇప్పుడు మనం ఇదంతా ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు హాల్ టికెట్ నెంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇచ్చారు కాబట్టి అది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అప్లికెంట్ నేమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. అప్లికెంట్ నేము ఎస్ఎస్సి హాల్ టికెట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా, మార్క్ లిస్ట్ అయితే మార్క్ లిస్టు అందులో ఎలా ఉంటే నేమ్ అలాగే టైప్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సిఏ. నెక్స్ట్ ఇక్కడ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేస్తారు, మదర్ నేమ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదా అని చెప్పేసి అడుగుతున్నారు, నో కాబట్టి. నెక్స్ట్ అడ్రస్ కూడా ఫుల్గా రాయాలి. మొత్తం విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్తో సహా, స్టేట్తో సహా మొత్తం అంతా కూడా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ పిన్ కోడ్ కూడా ఇవ్వాలి. ఎకనామిక్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు కదా, వెనుకబడిన తరగతులని. ఒకవేళ ఆ యొక్క సర్టిఫికేట్ మీరు చేయించుకొని ఉండుంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అనమాట. నెక్స్ట్ స్టేట్ బోర్డ్ అయితే ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాస్ అని చెప్పేసి అడుగుతున్నారు. మార్చిలో పాస్ అయ్యారా లేదంటే సప్లిమెంటరీ రాశారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇదంతా కూడా క్యాండిడేట్ డీటెయిల్స్ అండి, చూసుకోండి. నెక్స్ట్ కేటగిరీ అంటే క్యాస్ట్ అనమాట, సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇక్కడ చూపించడానికి మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను అంతే. జస్ట్ మీరు అన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే అప్లై చేయండి. నెక్స్ట్ ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్, లేదంటే నో. పీడబ్ల్యూడీ కేటగిరీ అనుకోండి, ఇక్కడ అంటే బ్లైండ్గా కంటి చూపుకి సంబంధించింది కానీ, లేదంటే మోటార్ డిజేబిలిటీ కానీ, మెంటల్ డిజేబిలిటీ అంటారు కదా, అలాంటివి ఏమైనా సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఏమైనా కలిగి ఉంటే కనుక పెట్టుకోండి, లేదంటే నన్ను చెప్పేసి పెట్టేసేయండి.
తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఎస్ఎస్సి పాస్ 8th పాస్, అంటే 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎస్ఎస్సి పాస్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ లోకలే పెట్టుకోవాలన్నమాట. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కిందకి రండి. నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమందికి 3 లాంగ్వేజెస్ ఉంటాయి, కొంతమందికి 2 లాంగ్వేజెస్ ఉంటాయి. ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. 3 అయితే 3 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, నెక్స్ట్ థర్డ్ లాంగ్వేజ్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా మీకు ఇచ్చేయాలి. మార్క్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఒకవేళ జీపీఏ అనుకోండి, జీపీఏ ప్రకారంగా ఇవ్వండి, లేదంటే మార్క్స్ ప్రకారంగా ఇవ్వండి. ఇక్కడ మామూలుగా నేను మీకు చూపించడం కోసం ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి, మొత్తం టోటల్గా నేను ఎంటర్ చేస్తే నాకు మొత్తం టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకుని అదే చూపించేస్తుంది అనమాట. కొద్దిగా కిందకు వస్తే ఇక్కడ మనం ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. ఇది 200 KB లోపల అయితే ఉండాలి, జేబీజే ఫార్మేట్లో అయితే ఉండాలి. ఇవన్నీ కూడా మొత్తం అప్లోడ్ చేసేసి అప్లై నవ్వు అని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఒక రీసిప్ట్ కూడా వస్తుంది అనమాట. అది మీరు ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రేడియో బటన్ అయితే ఉంటుంది. టిక్ చేసుకున్న తర్వాత అప్లై నవ్వు అని చెప్పేసి క్లిక్ చేయాలి. అప్లై నవ్వు అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మొత్తం మీరు ఇచ్చిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం మార్క్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ అనుకుంటే ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట, నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిందండి. అయిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మళ్ళీ హోమ్ పేజ్కి అయితే రావాలి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటీఐ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. రెండో స్టెప్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, హాల్ టికెట్ నెంబరు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఐడి, ఇప్పుడు మీరు ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేశారో ఆ రిజిస్ట్రేషన్ ఐడి అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నీట్గా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇక్కడ అడుగుతున్నారు కదా, జస్ట్ ఇక్కడ సెలెక్ట్ మీద అయితే క్లిక్ చేసి మీది ఏ డిస్ట్రిక్ట్లో మీరు పెట్టాలనుకుంటున్నారు, ఎక్కడ కావాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత అందులో మీకు మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయనేది మొత్తం అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఆ పేజీని ఒకసారి క్లోజ్ చేసి ఇక్కడ యాడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ అవుతుంది అనమాట. అలాగే మీరు వేరే డిస్ట్రిక్ట్లో ఏమన్నా కావాలి అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ కాలేజీలన్నీ మీకు డిస్ప్లే అవుతుంది. దీన్ని కూడా క్లోజ్ చేసుకొని యాడ్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవచ్చు. అలాగే డిస్ట్రిక్ట్లు మీకు ఎన్ని కావాలంటే అన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట, 1 by 1. కింద మీకు ఇక్కడ టిక్ రేడియో బటన్ అయితే ఉంటుంది, దీని మీద టిక్ చేసుకొని జస్ట్ అప్లై నవ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఐటీఐ విత్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి మనకి ఈ ఐడి కూడా వచ్చింది. అంటే ఇందాక మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసాం కదా, అదే ఐడి అనమాట ఇది కూడా. జస్ట్ ఇక్కడ క్లిక్ టు ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. మీరు తీసిన ప్రింట్అవుట్లో ఇక్కడ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా ఉంటాయి, చదువుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, క్యాండిడేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ కెన్ బి విజిట్ నియరెస్ట్ గవర్నమెంట్ ఐటీఐ. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకెళ్లేటప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడైతే చెప్పారనమాట. చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ జెరాక్స్ 2 కాపీస్ సెట్స్ ఇవన్నీ కూడా ఓకేనండి. మీరు ఏదైనా రాంగ్ ఎంట్రీ చేసి కనుక సబ్మిట్ చేశారనుకోండి, ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ ఐడి కనుక క్యాండిడేట్ ఐడి కనుక మర్చిపోతే మీరు ఇక్కడ ఫర్గెట్ చేసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మార్కులు, ఎస్ఎస్సి తాలూకా హాల్ టికెట్ నెంబర్ అది ఇచ్చి ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట. 2/7/2026తో మనకి లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది. ఇది మనకు 30వ తారీఖు వరకు ఉందండి. ఈ నెల 30వ తారీఖు వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసిన మరుసటి రోజే మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఐటీఐ సెంటర్కి అయితే వెళ్ళాలన్నమాట. గవర్నమెంట్ ఐటీలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అక్కడే మీకు సీట్ వచ్చిందా లేదనేది అక్కడ మీకు కన్ఫర్మ్ అయితే చేస్తారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.